అప్పటి వరకు ఆమె ఆనందంగా, హుషారుగా, ఉత్సాహంగా డాన్స్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అంతలోనే ఆ అమ్మాయి ఆ ఆనందం నుంచి అనంత లోకాల్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మరణానికి కారణం ఎవరు? కారణం ఎవరు అంటే కనిపించేది ఆ కంటికి కనిపించని ఆ దేవుడు నేను చెప్పాలి. ఎందుకంటే విధి ఆమె జీవితంతో ఆడుకుంది. అందుకే ఆమె మరణించింది. కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. డాన్స్ చేస్తూ ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. గుండెపోటు కారణంగానే ఆమె చనిపోయిందని అనుమానిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె సోదరుడు కూడా గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబంలో ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో మరణించడం హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వేదికపై నృత్యం చేస్తూ యువతి మరణించిన ఫిబ్రవరి 9న సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయిన ఓ వీడియో ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం మృతురాలిని ఇండోర్ నివాసి పరిణీతగా గుర్తించారు. ఆమె తన బంధువుల్లో ఒకరి వివాహానికి హాజరు కావడానికి విదిశకు వెళ్ళింది. ఈ సంఘటన శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందులో పరిణీత వేదికపై ఓ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలింది. ఆమె డాన్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, దాని కారణంగానే వేదికపై ఆమె ఆకస్మికంగా మరణించి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. సంగీత్ వేడుక రాత్రి 9 గంటలకు ప్రారంభం కాగా ఈ ఘటన 10 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఆమె ఒక్కసారిగా అలా స్టేజ్ పై కుప్పకూలడంతో వివాహానికి హాజరైన బంధువులు కొందరు, వైద్యులు వెంటనే సిపిఆర్ చేసి ఆమెను బతికించడానికి ప్రయత్నించారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆ తరువాత ఆమెను విదిశాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. ఆమె మరణం తరువాత వివాహ ఆచారాలు రాత్రి సమయంలో పూర్తయ్యాయి. ఆమె బంధువులు చాలా మంది విదిశలో ఉండడంతో ఆమె అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాయి.